హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ స్టోరీస్. ఇంకో 3 డేస్లో మన ఐపీఎల్ 2025 స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ మ్యాచ్ బిట్వీన్ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ ఎవ్రీ ఇయర్, ఆర్సీబీ. సో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ అండ్ కేకేఆర్ ఉండడమే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ ఎక్సైటింగ్ థింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్ ఫస్ట్ సీజన్ ఫస్ట్ మ్యాచ్ కూడా బిట్వీన్ కేకేఆర్ అండ్ ఆర్సీబీ. సో అదేవిధంగా మరోసారి కేకేఆర్ అండ్ ఆర్సీబీ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. అండ్ అక్కడ విత్ దట్ ఇంకొకటి ఏంటి, కేకేఆర్కి ఆర్సీబీకి ఒక చెప్పలేని అవినాభావ సంబంధం ఉంది. ఎస్పెషల్లీ బిట్వీన్ కోహ్లీ అండ్ గంభీర్కు ఉన్న రిలేషన్ బేస్ మీద వీళ్ళిద్దరికీ ఉన్న ఒక వైరం కానీ లేకపోతే ఆ మ్యాచ్లో వచ్చే థింగ్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట మనకు ఫస్ట్ నుంచి. సో ఎస్పెషల్లీ ఒక 2 సీజన్స్ బ్యాక్కి వెళ్తే గంభీర్ ఎప్పుడైతే లక్నోకి మెంటర్గా ఉన్నప్పుడు ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అండ్ నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన ఇష్యూ కానీ, ఆ తర్వాత లాస్ట్ సీజన్లో గంభీర్ కోల్కతా సైడ్ ఉండి ఆర్సీబీ అండ్ కోల్కతా మ్యాచ్, ఎస్పెషల్లీ కోల్కతాలో జరిగిన మ్యాచ్ లాస్ట్ సీజన్లో ఒక్క రన్ తేడాతో ఆర్సీబీ ఓడిపోవడం, లాస్ట్ ఓవర్లో స్టార్క్ని బ్యాక్ టు బ్యాక్ 6 కొట్టడం కరణ్ శర్మ. సో ప్రతిసారి కేకేఆర్ అండ్ ఆర్సీబీ మీట్ అయినప్పుడు కొన్ని అన్బిలీవబుల్ థింగ్స్ అయితే జరుగుతాయి. సో ఈసారి కూడా ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ ఇలా ఉండడం వీళ్ళిద్దరి మధ్య, అండ్ దట్టు కోల్కతాలో మ్యాచ్ కావడం, సో ఖచ్చితంగా రెండు టీమ్స్కి మంచి కాంపిటేటివ్ మ్యాచ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ మెగా ఆక్షన్ అన్ని టీమ్స్ ఈసారి ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ప్రతిసారి ఆర్సీబీ బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉంటే కొంచెం బౌలింగ్లో వీక్గా ఉండేది. ఈసారి అలా కాకుండా రెండు డిపార్ట్మెంట్స్లోనూ చాలా బ్యాలెన్స్డ్గా ఉంది ఆర్సీబీ టీం. ఎస్పెషల్లీ భువనేశ్వర్ ఎంట్రీతో బౌలింగ్ బాగా స్ట్రాంగ్ అయింది. భువనేశ్వర్, హ్యాజిల్వుడ్, కృణాల్ పాండ్యా వీళ్ళు. అండ్ కోల్కతా టీం యాజ్ యూజువల్ వాళ్ళ మెయిన్ కోర్ బౌలర్స్ నరైన్ కానీ రసెల్ కానీ అక్కడే ఉన్నారు. అండ్ బ్యాటింగ్ కూడా కోల్కతాది యాజ్ యూజువల్ ఎప్పుడు బాగానే ఉంటుంది. బట్ ఈసారి కెప్టెన్ కొంచెం డిఫెన్సివ్ మోడ్కి వెళ్ళారు. అజింక్య రహానే కెప్టెన్సీ తీసుకున్నాడు. లాస్ట్ ఇయర్ కప్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ ఈసారి పంజాబ్ టీంకి వెళ్ళాడు కాబట్టి. అండ్ ఆఫ్టర్ 18 సీజన్స్ మళ్ళీ కోల్కతా అండ్ ఆర్సీబీ మ్యాచ్ ఆడుతున్నాయి. సో ఈసారి ఎలా ఉండబోతుంది, ఏమేమి నమ్మలేని నిజాలు, అన్బిలీవబుల్ థింగ్స్ అనేది దీంట్లో జరుగుతాయనేది చూడాలి. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే మ్యాచ్ కోల్కతాలో జరగబోతుంది. ఇక్కడ మెయిన్ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే కోల్కతా పిచ్ ఆల్రెడీ మనం చాలా మ్యాచెస్లో చూసాం. అటు బ్యాటింగ్కి మంచిగా అనుకూలిస్తుంది అండ్ బౌలింగ్కి వచ్చేసరికి స్పిన్కి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ అది సమ్మర్ కాబట్టి మోస్ట్లీ డ్యూ ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ సెకండ్ బ్యాటింగ్ చాలా ఈజీ అవుతుంది. బట్ ఇక్కడ ఒక చిన్న డిస్కషన్ పాయింట్ ఏంటంటే కోల్కతాలో లాస్ట్ సీజన్లో ఎవరైతే కోల్కతా ఛాంపియన్షిప్ అవడంలో కీలక పాత్ర పోషించారు, ఒక ఇద్దరు ప్లేయర్లు ఈసారి ఆర్సీబీ సైడ్ ఉన్నారు. ఒకటి ఫిల్ సాల్ట్, రెండు సుయాష్ శర్మ. సుయాష్ శర్మ మేబీ కంప్లీట్ మ్యాచెస్ ఎక్కువ మ్యాచ్లు ఆడుండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిన ప్రతి మ్యాచ్ ఒక ఇంపాక్ట్ చూపించాడు. ఎస్పెషల్లీ ఆర్సీబీ మ్యాచ్ కానీ లాస్ట్ టైం మంచి బౌలింగ్ వేస్తాడు, కీలకమైన టైంలో వికెట్స్ తీసుకొని వెళ్ళిపోయేవాడు. సో ఈ విధంగా సుయాష్ శర్మ కూడా ఒక మంచి ఇంపాక్ట్ ప్లేయర్ అనే చెప్పుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఫిల్ సాల్ట్ చాలా వండర్ఫుల్ ఓపెనింగ్స్ పార్ట్నర్షిప్స్ ఇచ్చాడు లాస్ట్ సీజన్లో కోల్కతాకి. సో ఈసారి ఫిల్ సాల్ట్ ఆర్సీబీకి ఉన్నాడు. సో వీళ్ళిద్దరికీ పిచ్ గురించి బాగా తెలుసు, పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది. అండ్ దే ఆల్రెడీ ప్లేడ్ కోల్కతా. సో కాబట్టి వాళ్ళ బౌలింగ్ లైనప్ ఎలా ఉంటుంది, సో వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉంటాయి అవన్నీ వీళ్ళకి కొంచెం ఐడియా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి సో అది ఆర్సీబీ ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయింది. ఇంకో విషయం, బికాస్ పిచ్ అనేది స్పిన్కి కొంచెం అనుకూలిస్తుంది కాబట్టి ఆర్సీబీ సైడ్ ఇంకొక స్పిన్నర్ ఎవరు, సుయాష్ శర్మ కాకుండా కృణాల్ పాండ్యా ఒక వండర్ఫుల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అండ్ కృణాల్ పాండ్యాకి పడిన రోజు కృణాల్ పాండ్యాని ఆడడం చాలా కష్టం అండ్ వికెట్స్ కూడా చాలా బ్యాక్ టు బ్యాక్ తీస్తాడు అనమాట. సో ఆర్సీబీకి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు ఈ ఐపీఎల్లో ఎలా పర్ఫామ్ చేస్తారనేది ఇంపార్టెంట్ పాయింట్. బికాజ్ ఒక స్టార్ ప్లేయర్స్, అద్భుతమైన ఫామ్లో ప్లేయర్స్ ఉన్న అందరూ ఆర్సీబీ తీసుకున్న తర్వాత, ఆర్సీబీలోకి వచ్చిన తర్వాత ఎంత డిఫెన్స్లో పడిపోతారు, లేకపోతే ఎలాంటి అవుట్ ఆఫ్ ఫామ్కి వెళ్ళిపోతారు అనేది మనం ప్రతి సీజన్ చూస్తూనే వస్తున్నాం. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దానికి. మ్యాక్స్వెల్ కానీ లేకపోతే ఇంతకుముందు ఆడిన చాలామంది ప్లేయర్స్, వాట్సన్ కానీ, సో వీళ్ళంతా, కేఎల్ రాహుల్ కానీ ఆర్సీబీలో ఆడిన రోజులు కొంచెం డౌన్ఫాల్ ఉండేది, అవుట్ ఆఫ్ ఫామ్ కనిపిస్తారు. బట్ వన్స్ బిఫోర్ కమింగ్ టు ఆర్సీబీ, ఆఫ్టర్ లీవింగ్ ద ఆర్సీబీ వాళ్ళు చాలా అద్భుతంగా ఆడతారు కూడా. సో ఈ ఒక చిన్న మిత్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈసారి ఈ ప్లేయర్స్, ఆర్సీబీకి వచ్చిన ప్లేయర్స్ ఎలా ఆడతారనేది ఈ మ్యాచ్లో మనకైతే తెలిసి వస్తుంది. సో హౌఎవర్ ఆర్సీబీ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్ అయితే చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. అండ్ విరాట్ కోహ్లీ వండర్ఫుల్ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఐపీఎల్ కాబట్టి విరాట్ కోహ్లీ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ప్లేయర్స్ కూడా మనం ఆర్సీబీ సైడ్ చూసుకుంటే రజత్ పటీదర్ కానీ, లివింగ్స్టన్ కానీ, జాకబ్ బెథల్,
సో ఒక మంచి లైనప్ ఉంది ఆర్సీబీకి కూడా బ్యాటింగ్లో. టిమ్ డేవిడ్, సో వీళ్ళంతా మంచి హిట్టర్స్ ఉన్నారు, ఓపెనింగ్కి మంచి ప్లేయర్స్ ఉన్నారు. సో ఒక మంచి లైనప్ అయితే ఆర్సీబీది ఉంది. వాళ్ళు ఎంత బాగా కంపీట్ చేస్తారు కోల్కతా నైట్ రైడర్స్ అనేది చూడాలి. ఇంకా కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే వాళ్ళ కీ ప్లేయర్, మెయిన్ డిపెండబుల్ స్పిన్నర్ వచ్చి వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్. సో వరుణ్ చక్రవర్తి, ఒకప్పుడు సునీల్ నారాయణ్ చాలా టాప్ పొజిషన్ ఉండేవాడు. సునీల్ నారాయణ్ ఆడాలంటే చాలా కష్టం. ఇప్పుడు సునీల్ నారాయణ్ ఆడడం కష్టమే, బట్ గత 2-3 సీజన్లుగా నంబర్ ఆఫ్ వికెట్స్ అనేది సునీల్ నారాయణ్ కొంచెం తక్కువగా వస్తుంది. ఎకానమీ ఎక్కడ డ్రాప్ అవ్వలేదు, చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వికెట్స్, సునీల్ నారాయణ్ ఒక 2 సీజన్స్ నుంచి కొంచెం డౌన్ అవుతున్నాడు. అట్ ద సేమ్ టైం వరుణ్ చక్రవర్తి అండ్ హర్షిత్ రాణా ఇంకొక కీ బౌలర్, వాళ్ళిద్దరూ బాగా బౌలింగ్ చేస్తుండడం వల్ల లాస్ట్ సీజన్లో వాళ్ళు ఎక్కడ డౌన్ అవ్వలేదు. ఈవెన్ స్టార్క్ లాస్ట్ సీజన్లో లీగ్ స్టేజ్ అంతా సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినప్పటికీ సెమీస్ అండ్ ఫైనల్స్కి వచ్చేసరికి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఆ విధంగా మంచి పర్ఫార్మెన్స్తో వాళ్ళు ఛాంపియన్స్కి అయితే నిలిచారు. బట్ ఈసారి ఆ ప్లేస్ని ఎవరు తీసుకుంటారనే చూడాలి. బికాస్ స్టార్క్ లేడు అండ్ మెయిన్ బౌలింగ్ వచ్చేసరికి వైభవ్ అరోరా అండ్ హర్షిత్ రాణా, వీళ్ళు బౌలింగ్ లైనప్లో ఎలా ప్లే చేస్తారనేది ఖచ్చితంగా చూడాల్సిన విషయం. బోత్ టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఓన్లీ మిస్ అయింది ఏంటంటే కోల్కతాకి లాస్ట్ సీజన్లో గంభీర్ మెంటర్గా ఉన్నాడు, ఈసారి గంభీర్ లేడు ఆ టీంకి. సో ఇది ఒక్కటి విషయం తప్పితే మిగతా అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. అండ్ ఐ థింక్ వాళ్ళ కోచ్ చంద్రకాంత్ పండిట్, ఆయన చాలా వండర్ఫుల్ కోచ్. మనం ఆల్రెడీ చూసాం ఆయన రంజీ ట్రోఫీలో ఎన్ని సిరీస్లు గెలిచాడు. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం కోల్కతా టీం తీసుకున్న తర్వాత కప్ గెలిపించాడు. సో ఈజ్ అ వండర్ఫుల్ కోచ్, ఆయన గురించి కూడా తెలుసు. సో ఖచ్చితంగా ఎక్కడ వాళ్ళు తగ్గరు. అండ్ ఆర్సీబీకి కూడా ఒక మంచి అవకాశం ఈ సీజన్ మంచి గెలుపుతో స్టార్ట్ చేయడానికి, బికాజ్ వాళ్ళ లైనప్ కూడా అద్భుతంగా ఉంది కాబట్టి. బట్ హౌఎవర్ ఐపీఎల్ అనేది ఒక అన్ప్రెడిక్టబుల్ గేమ్. సో అది T20 గేమ్లో, ఐపీఎల్లో ఏ ప్లేయర్ అయినా ఫామ్లోకి రావచ్చు, ఏ ప్లేయర్ అయినా అవుట్ ఆఫ్ ఫామ్ వెళ్ళిపోవచ్చు, అండ్ ఏ బౌలర్ అయినా సడన్గా షైన్ అవ్వచ్చు. సో ఇవన్నీ మనం చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాం. ఈసారి కూడా చాలా విట్నెస్ చేయబోతున్నాం 2025 ఐపీఎల్ ఖచ్చితంగా. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, ఖచ్చితంగా మ్యాచ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిద్దని. మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఆర్సీబీ అండ్ కేకేఆర్ మ్యాచ్లో? ఆర్సీబీ గెలుస్తుందా, కేకేఆర్ గెలుస్తుందా? ఎవరు హై స్కోరర్ అవ్వబోతున్నారు? సో ఇవన్నీ మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.